శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం స్వామి. 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సేమ్ ప్రీవియస్ ప్రతి శుక్రవారం వచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే మళ్ళీ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాతో లేకపోతే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల తర్వాతో రావడం జరుగుద్దా? అంటే అసలు ఈరోజు 11 సిబిఐ కేసుల్లో అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టు విచారణకి హాజరవటం ఇవాళ వార్తాపత్రికల్లో, వార్తా ఛానల్స్ అన్నింటిలో కూడా పతాక శీర్షికల్లో నిలవటం. పైగా 1 అవర్ టైం ఇచ్చారంట కదా. అంటే అదే ఇప్పుడు మరి చాలా సహజంగా కోర్టుకి ఎలా వచ్చానా ఎలా వెళ్ళానో కూడా తెలియకుండా అటెండ్ అయితే రాసిన పరిస్థితి అయింది. కానీ గత కొన్నాళ్ళుగా అసలు ఆయన కోర్టు విచారణకి హాజరు కావటం అంటే తపస్సు చేయంగా దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని చెప్పని భక్తుడికి వరం ఇచ్చినట్టుగా ఇవాళ నిరీక్షించంగా ఇన్నాళ్ళకి ఇన్ని కేసులు అక్యూజ్డ్గా ఉన్న ఈ అక్యూజ్డ్ ఎవరు అని చెప్పని సదరు జడ్జి గారికి దర్శనం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు దయదలిచి హాజరవుతున్నట్టుగా ఉంది. దయదలిచి హాజరవుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఆయన షెడ్యూల్ చూశాను నేను. ఇప్పుడు నా మీద కూడా నేను స్థానిక రాజకీయాల్లో ఉన్న రోజుల్లో కేసులు ఉండేవి. చాలా కేసుల్లో నేను సాక్షిగా కూడా కోర్టుకు హాజరవుతుండేవాడిని. అలాగే గ్రామ రాజకీయాల్లో మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కేసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ కోసం కోర్టులకు వెళ్తుండేవాళ్ళం. కాలేజీ రోజుల నుంచి నాకు అవగాహన ఉంది ఇవన్నీ కూడా. ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అని అంటే, మనకి ఈరోజు వాయిదా ఉంది అనుకుంటే మనం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది అని అంటే జడ్జి గారు వచ్చే టైంకి మనం అక్కడ ఉండాలి. బెంచ్ మీదకి జడ్జి గారు వచ్చి కూర్చునే టైంకి ఆయా కేసులకి ఆ రోజు షెడ్యూల్ అయి ఉన్న కేసులకు సంబంధించిన ముద్దాయిలందరూ కోర్టు ప్రాంగణంలో ఉండాలి. బెంచ్ క్లర్కు ఒక్కొక్క కేసు ఆర్డర్లో పిలుస్తూ ఉంటారు. ఆ పిలిచిన వాళ్ళు పిలిచినట్టు కేసు నెంబర్ చెప్పి అందులో ఎవరెవరు అక్యూజ్డ్ అనేది పిలిచిన పేర్ల ప్రకారం బోన్లోకి వచ్చి అందరూ హాజరైన తర్వాత ఒకవేళ ఎవరైనా మిస్ అయితే సదరు లాయర్ గారు వాళ్ళకి లీవ్ పిటిషన్ ఫైల్ చేస్తారు. అప్పుడు అందరూ హాజరైన తర్వాత జడ్జి గారు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక డేట్ ఇస్తే బెంచ్ క్లర్క్ మీకు పలానా రోజు వాయిదా పడింది అని చెప్తారు. లేదు ఒకవేళ కేసు విచారణ జరుగుతుంటే మీరు వెయిట్ చేయండి మళ్ళీ పిలుస్తామని చెప్తారు. అంటే ఉదయం పిలిచి వీళ్ళ దైనందిక కార్యకలాపాల్లో పడిపోతారు. మళ్ళీ విచారణకి ఏ టైంకి టేకప్ చేస్తే ఆ టైం దాకా దీని మీద మనం చాలా జోకులు నడుస్తూ ఉంటాయి. కోర్టులో చెట్ల కింద కూర్చొని ఏరుశనక్కాయలు ఏరుశనక్కాయలు తింటూ ఉంటారు. కోర్టు ప్రాంగణంలో వేరుశనక్కాయలు అమ్ముకున్న వాళ్ళు డాబాలు కట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ కోర్టు వాయిదాలకు తిరిగే వాళ్ళు మనం కొన్ని సినిమాల్లో కూడా మొదట్లో కారుల్లో వాయిదాలకు వచ్చిన వాళ్ళు, తర్వాత రిక్షాల మీద వాయిదాలకు వచ్చి, తర్వాత కాలినడకన వాయిదాలకు వచ్చి, వీళ్ళ కేసులు విచారించే లాయర్ గారేమో మొదట్లో కాలినడకన వచ్చి, తర్వాత రిక్షాలో వచ్చి, తర్వాత ఆయన కారుల్లో ఆయన తిరుగుతూ ఉంటాడు. అంటే కోర్టు పాలైనాడు ఇల్లు ఒళ్ళు 2 గుల్ల కావాల్సిందని చెప్తారు. అది సామాన్యుడికి. అదే చెప్తున్నా, సామాన్యుడికి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సామాన్య పౌరుల కన్నా అడిషనల్గా ఆయనకి తల మీద ఉన్న 2 కొమ్ములు కాళ్ళకి గిట్టలు ఉన్నాయా? భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కులు సామాన్యుడికి ఏమున్నాయో జగన్మోహన్ రెడ్డి కూడా అవే వర్తిస్తాయి. కానీ 1 అవర్ సరిపోతుందండి టైము. అసలు ఆయన 1 అవర్ ఇచ్చేదేంటి? ఇవాళ అసలు 1 అవర్ ఇచ్చిన దానికన్నా కూడా ఆక్షేపణీయమని అంశం చెప్తాను నేను. ఇవాళ కోర్టుకి జడ్జి గారు 10-10:30 కల్లా బెంచ్ మీదకి వస్తారు. ఇతను 11 గంటలకి బేగంపేటలో ల్యాండ్ అవుతున్నాడు. అంటే ఏంటి? బెంచ్ మీదకి జడ్జి గారు వచ్చేటప్పటికి నువ్వు ఆ ప్రాంగణంలో ఉండాలి. ఒకవేళ ముందే నీ కేసు తీసుకుంటే నీకోసం జడ్జి గారు ఎదురు చూడాలా?
జడ్జి గారి కోసం ఎదురు చూడాల్సిన అక్యూజ్డ్ నువ్వు ఒక సాధారణ ముద్దాయివి, 11 కేసుల్లో ముద్దాయివి. ఇవాళ నీ ముఖ్యమంత్రి పదవి, ఈ ఎమ్మెల్యే, ఈ ప్రతిపక్ష నాయకుడు, వీటికి సంబంధం లేని కేసులు అవి. ఆ కేసులు నమోదయ్యే నాటికి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి కాదు, కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. మరి అటువంటి కేసులు విచారణకు హాజరు కావడానికి 10 గంటలకి కోర్టు మొదలవుద్దైతే 11 గంటలకు బేగంపేటలో ల్యాండ్ కావడం ఏంటి? కోర్టు ప్రాంగణంలో 11:30 నుంచి 12:30 వరకు ఉంటాను అనేది అది ఇంకా ఎక్స్ట్రీమ్. అది అసలు 11 గంటలకు ల్యాండ్ అవటమే ఒక పెద్ద బూతు. అదే నీకు కోర్టు అన్నా చట్టం అన్నా భయము భక్తి ఉండి తీరాలి, లేనప్పుడు నేర్పించాలి. ఇవాళ మీ మీద నా మీద ఒక కేసు నమోదై ఉంటే మనం వాయిదాలు స్కిప్ చేస్తే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. ఇదే విధంగా ఇవాళ రోజునే మనం కోర్టు వాయిదా ఉండగా మనకి తీరినప్పుడు తీర్చుకొని మన న్యాయస్థానానికి వస్తాము అని అంటే ఈ లోపుగా మన కేసు కనుక బెంచ్ మీదకి వస్తే బెంచ్ క్లర్క్ మన పేర్లు పిలిచినప్పుడు మనం అక్కడ హాజరు కాకుంటే ఇమ్మీడియట్గా వారెంట్ ఇష్యూ చేస్తారు. అంటే మన జడ్జి, మన తరపున లాయర్ గారు ఉండి సహేతుకమైన జడ్జి గారు అర్థం చేసుకునే కారణం చెబితే కొంతవరకు మన్నిస్తారు. ఓకే, ఇవన్నీ కరెక్ట్. మరి అయితే అటువంటిది వాళ్ళ ఇంత బాధ్యతారాహిత్యంగా బరితెగించి వ్యవహరిస్తా ఉన్నప్పుడు మొట్టమొదట చట్టం అంటే భయాన్ని నేర్పించాల్సిన బాధ్యత న్యాయస్థానాలది. ఇవాళ న్యాయస్థానాల పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, న్యాయమూర్తి ఆదేశాలను లెక్క చేయనప్పుడు ఇవాళ న్యాయమూర్తులు న్యాయస్థానాలు ఎందుకు ఉపేక్షిస్తూ ఉంటున్నాయి అంటే, ఇక్కడ చట్టం ముందు రాజకీయం, హోదా, అధికారము, పలుకుబడి, డబ్బు ఉన్నవాడికి ఒక రకమైన రీతి, సామాన్యుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక రీతి అని చెప్పని న్యాయస్థానాలు చెప్పదలుచుకున్నాయా? న్యాయమూర్తి గారు అలానే ఫీల్ అవుతా ఉన్నారా? చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని కనుక చెప్పదలుచుకుంటే న్యాయమూర్తి గారు ఇవాళ 11 గంటలకి ఇతను ల్యాండ్ అయ్యి ర్యాలీలుగా, ఊరేగింపుగా అంటే న్యాయస్థానం ముందు బల ప్రదర్శన చేస్తారా? గతంలో పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మీద కేసులు నమోదైనప్పుడు వాళ్ళ కార్యకర్తలు కూడా ఇలాగే బల ప్రదర్శన చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పని పెట్టలు కాల్చినట్టు కాల్చి ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి లోపల జైల్లో వేశారు. ఇవాళ ఒక కేసులో అక్యూజ్డ్గా వాయిదాకి హాజరు కాబోతున్న వ్యక్తి బల ప్రదర్శనగా, ర్యాలీలుగా ఇవాళ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగిస్తూ, నేను విచారణకు హాజరైతే నా బలం చూడండి, నా బలగం చూడండి, నేను విచారణకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇలానే ఉంటుంది అని చెప్పని న్యాయస్థానాలను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందే ఒక కుట్రకి, కుతంత్రాలకు అతను పాల్పడుతూ ఉన్నప్పుడు, అంటే న్యాయస్థానాలని బెదిరించే, ధిక్కరించే ధోరణి అతను ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు న్యాయస్థానం అంటే ఏంటో చెప్పి తీరాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఈ ర్యాలీలే కనుక తీసి అతను అనుకున్న టైంకి న్యాయస్థానానికి చేరి, అతను చేరిన టైంకి రానే వచ్చాడు మనోడు మహానుభావుడు అని చెప్పని అప్పుడు అతనికి ప్రివిలేజ్ కల్పిస్తూ, అతని కోసం అప్పుడు కనుక కేసు విచారణ కనుక న్యాయస్థానం టేకప్ చేసి, అతను కోరుకున్న విధంగా, అతను ఆకాంక్షించిన విధంగా, అతను ముందే నిర్దేశించిన విధంగా, అతను చెప్పుకున్న టైం ప్రకారం అతను కనుక న్యాయస్థానం బయటకు పంపించేస్తే ఇవాళ న్యాయస్థానాలు ఒక అక్యూజ్డ్కి ఊడిగం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాదు రాజేష్ గారు, ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్లో అదే ఉందిగా. అట్లా చూసుకుంటే నేను అదే చెప్తున్నా. ఇవాళ అతను ఏం షెడ్యూల్ ఇచ్చాడనేది న్యాయస్థానానికి అప్రస్తుతం. న్యాయస్థానం అతన్ని ఒక సాధారణ ముద్దాయిగానే పరిగణించాలి. అలా కాకుండా న్యాయస్థానం నిర్దేశించిన టైంకి అతను హాజరు కాకుండా, న్యాయస్థానానికి వచ్చినప్పుడు ఇతను ఎప్పుడొస్తే అప్పుడే చాలు అని చెప్పని అతను కేసు టేకప్ చేసి, అతను కోరుకున్న విధంగా అతను బయటకు గనక పంపించే ప్రయత్నం న్యాయస్థానం వైపు కనుక జరిగింది అని అంటే, నా డిమాండ్ ఏంటి అని అంటే, అతను 11 గంటలకు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావచ్చు, 12 గంటలకో 1 గంటకో కోర్టుకు రావచ్చు. అతని కోసం న్యాయస్థానం వేచి చూడకూడదు.
అతని కోసం అతని కేసు ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి. అతను హాజరు కాకుంటే టైంకి మళ్ళీ న్యాయస్థానం తాను పిలిచేదాకా అతన్ని న్యాయస్థానం ముందు వెయిట్ చేయించాలి. జరిగే పని అండి. చేయించి తీరాలి. చేయించితేనే న్యాయస్థానాల ఔన్నత్యం కూడా కాపాడబడుతుంది. లేదు అన్నప్పుడు న్యాయ వ్యవస్థ, నేను ఇందాకే చెప్పినట్టుగా, కొందరికి దాసోహం అంటుందన్న అభిప్రాయం కనుక ప్రజల్లో కలిగితే రేపు సామాన్య ప్రజలు ఎందుకు న్యాయస్థానం ఆదేశాలు ఒబే చేయాలి? కలిగితే అంటున్నారు, ఆల్రెడీ కలిగింది కదా ప్రజల్లో. నేను అనేది ప్రజలలో ఇంకా కలగల. ప్రజల న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నారు. ప్రజల్లో కలిగితే మీకో నాకో ఒక వారెంట్ వస్తే మనం మూసుకొని వెళ్ళి న్యాయస్థానం ముందు నిలబడుతున్నాగా. రేపటి రోజున మనం కూడా ధిక్కరిస్తాం. మనకు పలకరా ఒక 100 మంది, మనం తీలేమా ర్యాలీలు, మనం వెళ్ళి న్యాయమూర్తి ముందు బల ప్రదర్శన చేయలేమా? అంటే ఏ సంస్కృతిని ఇవాళ ఇతను పరిచయం చేస్తా ఉన్నాడు? ఈ విధమైన సంస్కృతిని ఇతను పరిచయం చేసినప్పుడు 100కి 100 పాళ్ళు అతన్ని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంటుంది, న్యాయమూర్తి గారి మీద ఉంటుంది. ఎందుకంటే ఇవాళ న్యాయ వ్యవస్థకు ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు అతను. న్యాయస్థానాన్ని ధిక్కరిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏం చెప్పాలి అతనికి? ఇంకొకసారి గనక నువ్వు నీ కేసులో అక్యూజ్డ్ నీ లాయర్లు తప్పించి నీ తరపున అదనంగా ఇంకొక మనిషి కోర్టు ప్రాంగణంలో గనక అడుగు పెడితే నీ బెయిల్ రద్దు చేస్తాం. నీవు న్యాయస్థానాన్ని బెదిరించే ప్రయత్నానికి పాల్పడుతున్నావు కాబట్టి కండిషన్ బెయిల్ మీద ఉన్న నీ బెయిల్ కండిషన్స్ వైలేషన్ కింద దాన్ని భావించి నీ బెయిల్ రద్దు చేస్తాం, నిన్ను లోపల పడేస్తాం. న్యాయస్థానం ఆదేశించిన టైంకి వచ్చి చేతులు కట్టుకొని ఇక్కడ నుంచోవాలని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పే ధైర్యం ప్రదర్శించగలగాలి. ఒక సామాన్యుడి విషయంలో అయితే న్యాయమూర్తి గారు అంతే కఠినంగా పౌరుషంగా వ్యవహరిస్తూ ఉంటున్నారు కదా. న్యాయస్థానం అంత కఠినంగా వ్యవహరిస్తుంది కదా. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం అడిషనల్ ప్రివిలేజెస్ ఎందుకు కల్పించాలి? మనం కేసు విచారణకు హాజరైనప్పుడు మనం సాక్ష్యం చెప్పడానికి బోన్లోకి ఎక్కుతున్నా, లేదు విచారణకు హాజరవడానికి బోన్లోకి వస్తున్నా కూడా ఈ షర్టు గుండీలు పైన పెట్టుకోమని చెప్పని, చేతులు ఇట్లా ఉంటే కప్స్ కిందకి దించమని చెప్పని, అంటే న్యాయమూర్తి గారి ముందు పద్ధతిగా ప్రాపర్ డ్రెస్సింగ్తో వినయంతో ఉండమని చెప్పని చెప్తారు మనల్ని. ఇది సామాన్యుడికి వర్తిస్తుందా? 100 మందితోటి ఊరేగింపులుగా ర్యాలీలుగా నినాదాలు ఇచ్చుకుంటా, జయజయధ్వానాలు కొట్టించుకుంటా, గంటల తరబడి ట్రాఫిక్ జాములు చేసుకుంటా, ఈ విధమైన ప్రక్రియతో అతను న్యాయస్థానానికి హాజరవుతా ఉన్నప్పుడు అతనిని చక్కదిద్దాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంటుంది. ఇది న్యాయస్థానం ఇంటెగ్రిటీకి సంబంధించిన సమస్య. జగన్మోహన్ రెడ్డి యథావిధిగా తన వైఖరినే ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అతనిలో మార్పు లేదు. కానీ మార్పు తేవాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంటుంది. 2019 మే 30 అతను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే నాటికే సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులకు సంబంధించి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరిపి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 1 సంవత్సర కాలంలోగా ఈ కేసులన్నీ పరిష్కరించండి అని చెప్పని ఒక తీర్పు ఇచ్చారు. 6 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు జరగలేదు, రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరగటం లేదు, ఆఖరికి కేసుల విచారణకి హాజరు కూడా కావటంలా. ఇది ఒక్క సిబిఐ న్యాయస్థానం ఇంటెగ్రిటీకి సంబంధించిన అంశమే కాదు. అతను 2018లో తాను బాధితుడిగా తన మీద కోడికత్తి దాడి జరిగింది అని ఒక ఎన్ఐఏ కేసు నమోదైంది. ఆ కేసులో బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి కూడా వాటికి న్యాయస్థానానికి హాజరు కాల. 7వ సంవత్సరం గడిచిపోతా ఉంది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఒక పరువు నష్టం కేసు దాఖలైంది అతని మీద. ఆ కేసు విచారణకు సంబంధించి న్యాయస్థానం నుంచి వచ్చిన సమన్లు కూడా తీసుకోవటం అతను. ఎందుకని న్యాయస్థానాలు ఉపేక్షిస్తూ ఉంటున్నాయి? బాధితుడిగా నువ్వు నమోదు చేసిన కేసులో నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తావా చెప్పవా? లేకుంటే నీ కేసు కొట్టేస్తున్నామని చెప్పని కొట్టేయండి. ఆరోపితులు ఎందుకు సంవత్సరాల తరబడి జైలు చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి? జలపల్లి శ్రీనివాస్, కోడికత్తి శ్రీను, ఇతను సాక్ష్యం చెప్పని కారణంగా 5 ఏళ్లు జైల్లో ఉన్నాడు. బాధితుడైన వ్యక్తే న్యాయస్థానానికి విచారణకు సహకరించినప్పుడు, న్యాయస్థానానికి బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి హాజరు కానప్పుడు ఆ కేసు విచారణ ఎందుకు కొనసాగించాలి? న్యాయస్థానం టైం దండగా, స్టేషనరీ దండగా,
ఆరోపితుడికి ఆ లాయర్లకి ఎనర్జీ దండగా ఎందుకు ఆ కేసు విచారణ కొనసాగించాలి? అంటే ఇక్కడ న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాల్సిన వ్యక్తుల దగ్గర వ్యవహరించకపోవటం అనేది సరైన సంకేతం పంపటం లేదు. సామాన్యుడు న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఉన్నాడు, ప్రభుత్వాలు కూడా న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ ఉంటుంది. అవును. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. మనం రీసెంట్గా తెలంగాణ స్పీకర్ గారికి మీరు కోర్టు ధిక్కరణ నేరం ఎదుర్కొంటారా, లేదు ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ రోజువారీ ప్రాతిపదిక మీద మీరు త్వరగా ముగిస్తారా లేదా, కొత్త సంవత్సరానికి మీరు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నారు అనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ గారిని సుప్రీంకోర్టు బెదిరించింది కదా. అంటే ఆయన సక్రమంగా సకాలంలో కోర్టు ఆదేశాలు పాటించడం లేదు అని చెప్పని ఆయనకి ఆ విధమైన ఉత్తర్వులు ఇచ్చారు కదా. ఈరోజు రాష్ట్రపతి గారు గవర్నర్ గారికి శాసనసభల నుంచి ఆమోదం చేసి పంపించిన బిల్లులు సక్రమంగా సకాలంలో ఆమోదించినందుకు గతంలో సుప్రీంకోర్టు వాళ్ళకి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టినప్పుడు దాని మీద ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం ఈరోజే తన నిర్ణయాన్ని వెలువరించబోతా ఉంది కదా. అంటే రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, స్పీకర్లకు కూడా టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టగలిగిన న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక 11 కేసుల్లో అక్యూజ్డ్ అతనికి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ చేయలేరా? న్యాయస్థానానికి వచ్చి తీరాలి, వ్యక్తిగతంగా హాజరై తీరాలి, నువ్వు ర్యాలీలు టేకప్ చేస్తే నీ బెయిల్ రద్దు చేస్తాం. బెయిల్ రద్దు అనే ఒక్క మాట న్యాయస్థానం మీద నుంచి, బెంచ్ మీద నుంచి రమ్మనండి. కుక్కిన పేనుల్లాగా ఎలా వచ్చాడో ఎలా వెళ్ళాడో కూడా తెలియకుండా అతను న్యాయస్థానానికి హాజరై వెళ్ళిపోతాడు. తన మీడియాను కూడా కోర్టు ప్రాంగణంలోకి రానివ్వడం, ఆ భయం కలిగించని పర్యవసానం. నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్దనే ఒక బరితెగింపుతో అతను ఉంటున్న పర్యవసానం ఇవాళ ఈ విధమైన ధిక్కారధోరణి అతను ప్రదర్శించగలుగుతా ఉన్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేని ధిక్కార ధోరణి న్యాయస్థానాల పట్ల వ్యక్తమవుతా ఉన్నప్పుడు ఘాటుగా స్పందించాల్సిన న్యాయ వ్యవస్థ తగిన రీతిలో స్పందించాలి అని పౌర సమాజం కోరుకుంటా ఉంది.